జై తెలంగాణ కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు వర్ధనపేట మాజీ శాసనసభ్యులు మరి ఆరూరి రమేష్ గారు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి మన ఇంటి పార్టీ భారత రాష్ట్ర సమితిలో జాయిన్ అయినందుకు వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వారి వెంట కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి అన్ని పార్టీలకు రాజీనామా చేసి ఆరూరి గారితో జాయిన్ అయినటువంటి అందరి కార్యకర్తలకి నాయకులకి గౌరవ పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు జై తెలంగాణ అందరూ నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి. మరి సభ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది కనుక దయచేసి అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్. వర్ధనపేటలోని అందరూ వారు నిశ్శబ్దంగా ఉండాలి. అందరు కూడా నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఆరూరి రమేష్ గారు ఒత్తుడు పార్టీకి లాభం, పోవుడు కూడా దెబ్బతిన్నాం. నేను ఆరూరి రమేష్ గారిని కోరేది ఒకటే, నువ్వు పోయిన తర్వాత కూడా అసలైన కార్యకర్తలు కూడా ఉన్నారు నాయన. నేను రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు పోయినా కూడా గ్రామ సర్పంచులు ఐలోన్ మండలం వర్ధనపేట మండలం మెజార్టీ గెలిచినాయి. ఏంటండి నేను ఒకటే రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ కలుపుకొని పోదాం. కష్టకాలంలో ఉన్నవాడు కూడా గొప్పోడు. నేను కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు ఐలోన్ మండలంలో కానీ వర్ధనపేట మండలంలో కానీ సర్పంచులు కూడా మంచిగా గెలిచినాయి. రమేష్ ఉంటే ఇంకా వన్ సైడ్ గెలిచేది, దాంట్లో వాస్తవం. శ్రీనివాస్, నేను మిమ్మల్ని అందరినీ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కష్టకాలంలో ఉన్నవాడిని కాపాడుకుంటూ వీళ్ళను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలనేది కూడా నా కోరిక. రమేష్ గారిని కూడా పాపం కొంత కడియం శ్రీహరి చేయబట్టే పోయిండు. కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చుడు, గసుండి మోసగానికి టిక్కెట్ ఇచ్చిందనే బాధతోటే పోయిండు, అది వాస్తవం.
ఏదో కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద ఏ కొద్ది కూడా కోపం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు నా దేవుళ్ళు అసుంటోళ్ళనే చెప్పడం జరుగుతుంది రమేష్ గారు. కానీ కడియం శ్రీహరి గారికి ఇచ్చిన కక్షతోటే ఆయన పార్టీ మారింది తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను వర్ధన్నపేట నియోజకవర్గం లోపట ఇప్పుడు కష్టకాలం ఉన్న కార్యకర్తలు కూడా నర్వస్ కావద్దు. దయచేసి మన పార్టీని కాపాడుకున్నందుకు భవిష్యత్తులో మన ఆలోచన కేసీఆర్ గారు చేయటం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరు కొంతమంది వేరే తిరిగి మాట్లాడతారు, అది పార్టీ వ్యతిరేకం. ఎందుకంటే ఇవాళ మనకు మున్సిపాలిటీ ఎన్నికలు గెలవాలి, రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు గెలవాలి, రేపు కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ కూడా గెలవాలి. అప్పుడు రమేష్ మనకు అవసరం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా రమేష్ గారికి గుర్తింపు బీజేపీ పార్టీ ఇచ్చిన, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం వచ్చిన రమేష్ గారికి నేను గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కూడా ఈ సందర్భంగా నేను వేదికను